గంగ జాతరకు ముస్తాబైన కోర్టులో గంగమ్మ ఆలయం. ప్రతి ఏడాది జూన్ నెల మొదటి వారంలో నిర్వహించే గంగ జాతరను మదనపల్లె ప్రాంతంలో ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మదనపల్లి కోర్టులో గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తిరునాళ, బుధవారం పగలు తిరునాళ నిర్వహించేందుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దారు. మదనపల్లి పట్టణంలో రంగురంగుల విద్యుత్ దీపాలు, అమ్మవారి ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిళ్లు, పూల అలంకారాలతో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేపట్టారు. మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. వన్ టౌన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ఈరోజు కోర్టులో గంగమ్మ జాతరకు అంటే 3వ తారీఖు రాత్రికి తెల్లవారుజామున 4వ తారీఖు తెల్లవారుజామున పగలు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈరోజు ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో ఏవేవి సాంగ్యాలు ఉన్నాయో ఆ సాంగ్యాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసి రేపు మొత్తం అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. కావున రేపు రాత్రికి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు అయిపోయిన తర్వాత జల్దీలో కలిపితే అమ్మవారి తిరునాళ్ళ అక్కడికి ముగుస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఈరోజు రాత్రికి రేపు పగలు రేపు పగలు అంటే రేపు పగల నుంచి రేపు రాత్రి వరకు జరుగుతుంది తిరునాళ్ళ. అంగరంగ వైభవంగా కీలుగుర్రాలు, డప్పు వాయిద్యాలు అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థము వాటర్ బాటిల్స్ అయితే ఏమి, నెక్స్ట్ అన్నదానం అయితే ఏమి, బ్యారికేడ్లను కానీ, క్యూ లైన్లు కానీ, అలంకరణలు కానీ అన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము విద్యుత్ దీప అలంకరణలపై చాలా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సంవత్సరాల ముందు అప్పుడు కరోనా వచ్చి అప్పుడు సరిగ్గా చేయలేకపోయాము. ఇప్పుడు అన్నీ కూడా సమసిపోయినాయి. గుడి కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారి ఊరేగింపుకు, అమ్మవారి పూజకు మన రాష్ట్రంలోని మన ఊరి ప్రజలే కాకుండా, బండమీద కంపల్లి ప్రజలే కాకుండా మొత్తం మదనపల్లి, మనకు బార్డర్ అయినటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారు.